గురువుగారు, అసలు విధిరాత అంటే ఏంటి? విధిరాతను మనం అధిగమించవచ్చా? విధిరాత అంటే విధాత ద్వారా, అంటే విధాత అంటే బ్రహ్మ, అంటే సృష్టి కాబడేటప్పుడే దానికి సంబంధించినటువంటి దానిలో ఉన్న విషయాన్ని, దానిలో ఉన్న ఉపయోగాన్ని గుప్తంగా నిగూఢంగా భద్రపరిచినటువంటి రాత. అది ఎట్లా పనిచేస్తో, దానికి ఎలాంటి సంభవిస్తాయో, మన ప్రోడక్ట్ కూడా అదేగా. ప్రోడక్ట్ టైంలోనే దానికి సంబంధించినటువంటి రాసేస్తారు. అట్లనే మన దేహం సృష్టి అయ్యేటప్పుడు కూడా ఆ బ్రహ్మ స్థితిలోంచి అలాంటి ప్రోడక్ట్ వచ్చింది, అలానే గుప్తంగా లిఖించబడింది. దాని పేరు విధిరాత అంటారు. చాలా అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలను ముందునే రాయబడింది అనమాట. అది ఎందుకు ఉద్భవించిందో ముందునే గుప్తంగా ఉంచేటువంటి రాతని విధిరాత అంటున్నాం. తర్వాత దాన్ని అధిగమించడం ఎట్లా? దానికన్నా పైకి పోవాలంటే ఏమవ్వాలా? ఓంకారాన్ని దాటి ముందుకు పోవాలి. ఓం వల్ల ఇవన్నీ కూడా సృష్టి కాబట్టి, సృష్టే ఓం, ఓంకారంతో సృష్టి అయింది. ఓం కన్నా ముందుకు పోవాలి. ముందుకు పోవాలంటే నమశివాయలోకి పోవాలి. తత్తిమ మంత్రాలన్నిటికీ కూడా ఓం ఉంటుంది. ఒక్క నమశివాయకి ఓం ఉండదు. ఎందుకంటే సృష్టి కన్నా ముందు ఉన్నటువంటి సత్పదార్థం పంచాక్షరి మంత్రంగా తీసుకున్నాం, ఉందని కాదు, తీసుకున్నాం. ఏది? ఆ శివతత్వాన్ని, ఆ సత్పదార్థాన్ని మనం అట్లా తీసుకుంటున్నాం. అక్కడికి చేరుకుంటే నీ యొక్క మనస్సు, నీ యొక్క ఉద్దేశాలు అక్కడ ఆయన పదపూజ చేయగలిగితే, అర్పణ చేయగలిగితే, నీ ఆత్మార్పణ, అక్కడ ఈ విధిరాతను దాటచ్చు. ఎందుకంటే దాని నుంచి వచ్చింది కదా బ్రహ్మం కానీ, విష్ణు కానీ, మహేశ్వరుడు కానీ. మహేశ్వరుడు కూడా శివలోంచి వచ్చినాడే, త్రిమూర్తులు. ఏది? ఆ సత్పదార్థం నుంచి శక్తి ఉత్పన్నమైన తర్వాత ఆమె టందంట, పురాణాలు చెబుతారు. ఆమె 7 టందంట, ఆ గోళలోంచి ఊడిపడ్డారంట త్రిమూర్తులు. అంటే కవులు చెప్పే మాట, ఏదైనా అమ్మవారి గురించినటువంటి మంత్రశాస్త్రాల్లో. అట్లా నువ్వు ఆ విధిరాతను దాటాలంటే అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి దాటిన వృత్తాంతాలు కూడా ఉన్నాయి. భక్త ధ్రువ మార్కండేయ, ఆయనకి చిన్నప్పుడే మరణం సంభవించింది అనేటువంటిది వాళ్ళు ఎందుకంటే గతంలో అంత జ్ఞానులే. ఉద్భవన వచ్చిందంటే దీని వెనక ఉందేందో చూసుకునేటువంటి శక్తి గల వాళ్ళే. అంటే అందరూ దాదాపుగా స్వరద్రూపులు ఉంటారు, అంటే దైవ చూపు కలిగిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నన్ను అడుగుతుంటారు, నీకు అదెట్ట కనపడింది, అదెట్ట తెలుసుకున్నావు? మా బావలాగా. అదేంది? దానికి ఇది కాదు కావాల్సింది, చూస్తే నీవు ఈరోజు అనుభవించేటువంటి విషయం నువ్వు వెనక చూస్తే వెనక నుంచి వస్తుంది, దొరుకుద్ది. అదే స్వరద్రు, అంటే దాంట్లో స్వార్థం ఎంత ఉండదు, తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశం ఉంటుంది. అట్లా తెలుసుకున్నదే ఆ భక్త ధ్రువ మార్కండేయ అనేటువంటి అతనికి చిన్నతనంలోనే మరణం సంభవించుద్దని. అప్పుడు దాన్ని జయించే మార్గం కోసం ఆయన ప్రయత్నం చేశాడు. చిన్నపిల్లాడు ఉన్నప్పుడే ఆయన ఏం చేశాడు? ఏం చేయలే, మనకు ఊరికి చెప్తాడు, శివలింగాన్ని వాటేసుకున్నాడంట. ఎముడొత్తే ఈయన పోయి చెప్పే మాట, కానీ అక్కడ అంతరార్థం వేరు. ఆయన వాటేసుకున్న శివతత్వాన్ని, ఆ తత్వం దాకా ఎముడు రాలేడుగా. అవును, ఆయన కన్నా ముందు కాబట్టి రాలేడు. దాన్ని వాటేసుకున్నాడు ఆయన. నమశివాయని, ఓం నమశివాయని కాదు. ఓం అంటే వాళ్ళకి కిందకు వచ్చేస్తాయి, ప్రకృతిలోకి వచ్చేస్తాయి. నమశివాయని వాటేసుకున్నాడు. అతనికి మృత్యువు లేకుండా పోయింది. గమనించు, మృత్యు అంటే దేహం పోవటమే, ఆత్మకు చావులేదు కదా. మృత్యువు లేకుండా ఉండే అవకాశాలు చేరుకున్నాడు. చేరుకోవడం వల్ల ఏమైంది? ఆయనకు ఒక మండలం అవకాశం కలిగింది, ధ్రువ మండలం. అంటే బ్రతికే ఉన్నాడు అంటానికి మనకి అదొక విధానంగా కథలో చెప్పబడింది. నువ్వు విధిరాతను దాటాలంటే శివతత్వానికి చేరుకోవడమే. అప్పుడు ఆ విధిని నీ ధర్మమైనటువంటి ఉద్దేశాలు బట్టి మార్చుకోవచ్చు. అక్కడ పోయినా అధర్మం చేయడం లేదు. అవును, నీ ఇష్టం వచ్చినట్టు అవి చేయాలి, ఈ చేయాలి అనే దానికోసం శివుని పట్టుకుంటే ఇవి బగులుద్ది. నీ ఉద్దేశం ఏం పగలకూడదు, ఆయనే చేయడు. అర్థమైందా? అది విధిరాత విషయం. ఇంకా 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 శివతత్వం గురించి ఇంకేమైనా తెలుసుకోవాలా? నీకు కొంత తెలుసుగా. అవును, శివ భక్తులు ఏమవుతారు మీ ఉద్దేశం ఏంటి?
అది డైరెక్ట్గా చెప్పేది ఏమన్నా భక్తి అంటే కలవటం, కలిసిపోవటం, ఒకటవటం. భక్తి అంటే అది. మరి శివభక్తి అయినప్పుడు శివుడితో కలిసినప్పుడు ఏమవుతాక శివైక్యం అవుతాం. అంతే. ఇది ఉంటుంది, నీ మైండ్ మొత్తం అక్కడే ఉంటుంది. ఏది శివ అంటే తెలుసా? సచ్చిదానందమైనటువంటి తత్వం. అది ఎప్పుడు ఆనందం, ఎప్పుడు ఐశ్వర్యం. అసలు పెద్ద విషయం తెలుసా? తతిమా దేవతలకు అందరికీ వాళ్ళకి సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఒక్క శివుణ్ణి ఐశ్వర్య ప్రదాత అంటారు ఆయన్ని. ఐశ్వర్యం అంటే సృష్టి మొత్తం పొందటానికి, అనుభవించటానికి ఏదైతే ఉందో దాన్ని ఐశ్వర్యం అంటాం. అనుభవించడానికి లేనిది, ఉపయోగం లేనిది ఐశ్వర్యం కాదు. అది మనం అనుభవిస్తూ ఆనందించేది మొత్తం ఐశ్వర్యమే. దీని ప్రదాత ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి వచ్చింది, శివతత్వం నుంచి వచ్చింది. కానీ ఆయన చేశాడా? ఆయన చేయడు, చేయాల్సిన అవసరం లేదు. ఆయన వల్ల కాపాడద్ది, ఆయనలో ఉన్న శక్తి ద్వారా కాపాడద్ది. దానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. కానీ వీళ్ళు చేసిన పనులు దాటాలంటే అక్కడ పోవాల్సింది, మళ్ళీ శివతత్వంలో పోవాలా. అవును, అధిగమించాలా. నాకు ఏ మతం లేదు, వేరే దేవుడు తేడా నేను చెప్పను. ఇప్పుడు ముస్లిమ్స్లో అల్లా ఎంతో, మరి మన క్రిస్టియన్స్లో యెహోవా ఎంతో. వాళ్ళు నమ్ముతున్నారుగా, వాళ్ళని నమ్ముతుంది వాళ్ళలో ఉన్నటువంటి దైవమేగా. ఆ దైవం అది ఒకటేగా. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను అందరూ ఒకటే ఎందుకు మాట్లాడతానంటే, ఈ టైల్స్ వేస్తానికి ఒక ముస్లిం కుర్రాడు వచ్చాడు. వచ్చినప్పుడు నీకు చెప్తున్నా, వచ్చినప్పుడు నేను ఇట్లానే వచ్చిన దాంట్లోనే ఆనందం పొందుతా. ఎవరన్నా నాకు అవసరం, ఆనందం పొందుతున్నామా లేదా, దైవ స్థితిలో మనం ఉంటున్నామా లేదా, మన మైండ్ని వేస్ట్ మాటలు కాకుండా అనేది నాకు ఉద్దేశం. మీరు అనుకోవచ్చు, ఏంది భద్రయ్య గారు వచ్చినప్పుడల్లా ఇదే దేవుడు మాటలే మాట్లాడుతుంటాడు, అది అర్థం కాదు అని కూడా నువ్వు కూడా అనుకుని ఉండొచ్చు నేను సరుకు కోసం వచ్చినప్పుడు. కానీ దాని తర్వాత నువ్వు చూసుకొని ఇది కరెక్ట్ అని అనుకునే భావనలో దాంట్లో ఉంటాయి. అట్టనే టైల్స్ కుర్రాడు వచ్చాడు, వచ్చి పరుస్తున్నాడు. ఇంతలోకి మనకి వినాయకుడు ఊరేగింపు జరుగుతుంది, సౌండ్లు, డీజే సౌండ్లు ఇవన్నీ వస్తుంటే, గురుగారు, ఆయన కొంచెం కోపం వచ్చినట్టుంది, గురుగారు వినాయకుడు డీజే అవసరమా అన్నాడు. ఇప్పుడు ఆయన్ని మనం క్రిటిసైజ్ చేయకూడదు, గిచ్చకూడదు, గిల్లకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. ఆయన చెప్పిన దానికి ఆయనలో ఉత్పన్నమైనటువంటి ఆ ప్రశ్న అనగాలి, తీసేయకూడదు, అనగాలి అనే ఉద్దేశంతో ఒక్క నిమిషం ఉంది. సరే ఓకే, అల్లా ఎక్కడెక్కడ ఉన్నాడో చెప్తావా అన్న. అలా వాళ్ళు దైవంగా ఉండేది ఒకే ఒకటి అల్లా. చాలా గ్రేట్ అండి, ముస్లిమ్స్ మామూలు విషయం కాదు. కానీ ఆచరణలో కొన్ని సర్దుబాటు తెచ్చుకుంటే శివ అయిపోతారు వాళ్ళు కూడా. మనలో 100 దేవుళ్ళు, 3 దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళలో ఒకటే ఉంది, గ్రేటే. కానీ ఆచరణలో కొంచెం వివరాలు ఉండే వాళ్ళు కనుక మనల్ని ప్రశ్నించినప్పుడు అప్పుడు చూసుకుంది, అది వేరే విషయం. అప్పుడు నేను ఆయనకి చెప్పింది ఏంటంటే, అల్లా ఎక్కడెక్కడ ఉన్నాడు అన్న. మొత్తం ఉన్నాడు. ఓకే, మొత్తం ఉన్నాడుగా. ఇప్పుడు ఆ ఎగిరే వాళ్ళు ఉండడా? ఏదా మందు వేసుకొని రంగులు కొట్టుకుంటా డీజే ప్రకారం డ్యాన్స్ చేస్తున్నాడు చూసా, వాళ్ళ ఉన్నాడు. ఉన్నాడండి. మరి వాళ్ళ ఉన్న అల్లా అట్లా కోరుకుంటున్నాడు కావాలని. మనం వద్దంటే మనం ఎవరు? కాదు చెప్పు, అయ్యా మందు వేసుకోవడం ఆరోగ్యం చెప్పు. ఆడు ఇంకా చెప్పుతాడు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి విషయం ఏంటంటే, చెడుని అది వద్దబ్బాయి అని చెప్పండి ఇంకా కథ ఎక్కువ చేసి ఐఆమ్ గ్రేట్ అంటాడు. అలాంటి విషయంలో ఆ చెడుని ఎప్పుడైనా ఒక మంచి మాట చెప్పేటప్పుడు కూడా వాడు మన మంచి మాటను తీసుకొని యాక్సెప్ట్ చేసి వాడు అనుభవించి మంచివాడు అవ్వగలడు అనేటువంటి నమ్మకం ఉన్నప్పుడు చెప్పాలి. మనం చెప్పిన మాట నాడు వక్రీకరించుకొని దానికన్నా డబల్ నింద మన మీద వేసే స్థితి వచ్చినప్పుడు మొత్తం విషం అయిపోతుంది. అమృతం అనుకున్న విషం అవుద్ది. అందుకని ఎదుటివాడు మారతాడు అనుకున్నప్పుడు మనం ఊరికే సపోర్ట్ ఇవ్వాలి, కానీ వాడిని పూర్తిగా మనం వంచగలం అనేటువంటి ఉద్దేశంతో పోతే అంతకన్నా రివర్స్ ఉంది మన మీద. ఇది లోక సహజం.